హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేమైతే చాలా బాగుండాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే మా ఏరియాలో ఉండే నార్త్ పార్క్ అనమాట ఇది. మేము రోజు వాకింగ్కి పోతాం, పిల్లల్ని ఆడిపించుకోవడానికి పోతాం ఆ పార్కులోనే. ఇప్పుడు వింటర్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అందుకని ఇక్కడ సినిమాలు వేసారంట. ఎట్టేసారో ఏమో అని చూడడానికి వచ్చినాను. నేనైతే ఇటు పబ్లిక్లో ఎప్పుడు సినిమాలు ఏం చూడలేదు, అందుకని ఈడికి వచ్చి ఎట్టుంటుందో ఏమోనని తొడుకొని వచ్చినాను పిల్లలు ఇద్దరిని కూడా. ఈడైతే పాప్కార్న్ కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఈ బీన్ బ్యాగ్స్ ఇదంతా సెటప్ వేసి ఇక్కడ ఈ పార్కులో కొంచెం ఒక కొండ మాదిరి ఉంటుంది అనమాట. ఒక లెవెల్గా ఉంటుంది, అది కింది నుంచి పైకి కొండ మాదిరి. పిల్లలు అయితే పైకి ఎక్కి మళ్ళీ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అది థియేటర్ లుక్ లాగా కనపడింది, అదైతే చాలా బాగుంది. మేము పోయేతలకే సినిమా స్టార్ట్ కాలేదు, అందుకని వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఆడ బోర్ కొడుతుంది అనేసరికి మళ్ళీ ఈ పార్కుగా ప్లే ఏరియాకి తీసుకుపోదామని ఇటు వచ్చినాము. ఇదైతే చాలా పెద్ద పార్కు, చాలా బాగుంటుంది. ఎప్పుడో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ పెట్టిన వీడియో ఇదే. అప్పుడు నాకు వాయిస్ ఓవర్ కూడా సరిగా వేయడానికి రాదు, ఊరికే పార్కులో అన్నట్టు తీసి పెట్టినాను. ఇది ఓపెన్ జిమ్. ఇటాటి రెండు పక్కలు ఉంటాయి, రెండు జిమ్ముల మాదిరి. ఇది ఈ పక్క ఉంటుంది, ఇంకోటి ఆ పక్క ఫస్ట్లోనే ఉంటుంది. అది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కనపడుతుంది. ఇది మధ్యలో ఉండేదంతా ఫుట్బాల్ కోర్టు. ఒక సెంటర్లో మధ్యలో ఈ ఫుట్బాల్ కోర్ట్ అంతా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది లోపల. ఇంకా చుట్టూ ఈ విధంగా వాకింగ్ ట్రాక్లు ఉంటాయి. ఆ పక్క ఈ పక్క పూల చెట్లు, కాగితాల పూల చెట్లు, యాప చెట్లు, ఖర్జూరం చెట్లు అన్ని రకాలు వేసింటారు. ఈ నేలకు బతకవేమో అనుకుంటాము, కానీ ఈడ కూడా అన్ని రకాల కూరగాయలు బతుకుతాండే చూచానం కదా మనము. మన ఛానల్లో అన్నీ పెట్టినాను నేను, అన్నీ బతుకుతాయి. కాకపోతే కొంచెం లేట్ అంతే. ఇది ఇసుకనేలే కానీ అన్నీ బతుకుతాయి, అన్నీ పండుతాయి. ఇంకా ఈ పక్క ఏమో ఆడిపించుకుందామని ఇక్కడికి వచ్చింటే వీళ్ళకి ఒక బాల్ చిక్కింది, ఆ బాల్తో ఆడుతూ ఉన్నారు. చల్ల గాలి తోలుతుంది, చలికి స్వెటర్ వేసుకో జీవా అంటే అస్సలు వేసుకోలే. మోహి మాత్రం బలవంతాన్ని వేయించుకున్నాడు. అది వాడు గాలి కొట్టిన బంతి మాదిరి ఉంటాడు ఆ స్వెటర్లో, వెచ్చగా ఉంటుందని ఇంకా అదే కంటిన్యూగా పెట్టేసిన. ఇంకా ఈడైతే స్లైడ్ ఉంటుంది, అన్ని జారే బండ అంటాం కదా మనము, ఆ జారే బండలో ఈడ రకరకాలు ఉంటాయి. తాళ్ళు పట్టుకొని ఆలాడేటి ఒకటి, చైన్ పట్టుకొని పైకి ఎక్కేటి, ఆ పక్క దూకేది ఈ పక్క దూకేది, అన్ని రకాలు ఉంటాయో దీంట్లోనే. ఈ పిల్లలు ఈడ కొద్దిసేపన్నా ఆడుకొని పోందే వీళ్ళకి మనసు ఒప్పదు. అందుకని ఈ పక్కకు వచ్చి ఫస్ట్ ఈడ ఆడిపించుకొని మళ్ళీ సినిమా కాడికి దొడుకొని పోదామని ఫస్ట్ ఈడికి తీసుకొని వచ్చినాను. మోహి అసలు ఈ స్లైడ్ ఎక్కేవాడే కాదు, కింద కింద బొమ్మలతో ఆడుకునేవాడు. ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి ఈ స్లైడ్ ఎక్కడం నేర్చుకునిండు. జీవా హెల్ప్ చేస్తుంది, అక్క హెల్ప్తో తమ్ముడు ఆడుకుంటా ఉంటాడు. నాకైతే కొంచెం పెద్ద వీడు ఆడుకుంటాడు, వాడికే వాడే అనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఉయ్యాలు ఊగి ఆమెను ఇంకా మళ్ళీ మేము సినిమా కాడికి పోతా ఉండము. ఈ మధ్యలో ఈడ వింటర్ కదా, ఇక్కడ అందరూ బయట ఇటు ఓపెన్ ప్లేస్లోకి వండుకోవడం తెచ్చుకోవడం, లేకుంటే ఈడికే వచ్చి వండుకోవడము అటు చేస్తూ ఉంటారు. వీళ్ళైతే ఇంకా మొత్తం
సెటప్ పెట్టేసినారు, బయట అంతా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు. ఈడ లోపల ఇదంతా బార్బిక్యూ అనమాట, ఇక్కడంతా వండుకోవచ్చు. అక్కడ కట్టెలు పోయి ఈ సామాన్లన్నీ ఉన్నాయి చూడండి, పందిరి మాదిరి కూడా పెట్టేసిండ్రు వాళ్ళ ఆకులు అలమల మీద పడకుండా. ఇంకా మనం పోవాల్సిన ప్లేస్ ఇదే, ఈడే ఆ సినిమా ఆడేది. ఇది చూడండి, ఈ పక్క నుంచి చూస్తా అంటే అర్థమవుతుంది, ఇది కొండ మాదిరి ఉంటుంది కింది నుంచి పైకి. మనం కూర్చోడానికి బీన్ బ్యాగ్స్ కూడా వాళ్ళే సెటప్ చేసినారన్ని. ఆ ఎదురుగా ప్రొజెక్టర్ మీద నుంచి ఆ గుడ్డ మీద సినిమా పడుతుంది బొమ్మ, దాన్ని చూస్తూ ఉండాలి మనము. ఈ బీన్ బ్యాగ్స్ మీద మనకు అంత సెటప్ కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే ఎప్పుడు మేము సినిమాకి పోలే, పిల్లలు పుట్టినప్పటి నుంచి, నేనైతే అస్సలు పోలే. పిల్లలు అయితే ఒక గంట కూడా కుదుటిగా కూర్చోరు, యాడికి పోయినా ప్రశాంతంగా ఉండదు. అందుకనే అస్సలు అక్కడికి తీసుకుపోము సినిమాలకు అటాటి వాటికి. ఒక చోట కూర్చొని ఉండాలి అంటే వీళ్ళు అస్సలు ఉండలేరు. ఇంక ఈడైతే ఒక పబ్లిక్ ప్లేస్లో ఈ విధంగా వేస్తాను, చూద్దాము, ఓపెన్ ప్లేస్ కదా, ఏమైనా కూర్చొని చూడగలుగుతారేమో చూస్తారేమో అని తీసుకుపోయినాము. ఇవి కూడా పిల్లలకి సంబంధించినవి, ఇంగ్లీష్ మూవీస్. వీకెండ్ కదా అట్ట సరదాగా ఉంటుంది, పిల్లలకి కొంచెం టైం పాస్ అవుతుంది అన్నట్టు తీసుకుపోయినాము. ఈడిపోయినాక ఒక 10 నిమిషాలు మహా అంటే ఒక అర్ధగంట బాగా కూర్చున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. మేము కొద్దిసేపు కూర్చొని వచ్చేసినాము. అయితే ఒకరోజు ఒక సినిమా, ఇంకొక రోజు ఇంకొక సినిమా, 2 రోజులు పోయినాము. 2 రోజులు 2 షోలు మాదిరి వేస్తారు, 2 రకాల సినిమాల మాదిరి. సాయంత్రం 6కి ఒకటి, మళ్ళీ 8:30కి ఒకటి అన్నట్టు 2 సినిమాలు వేశారు. ఇంకా మేము ఓపిక ఉన్నంతసేపు చూసి కూర్చొని 2 రోజులు ఒక సినిమా కూడా కంప్లీట్గా కూర్చోలే, 1 గంట కూర్చొని వచ్చేసినాము. అదొక సరదా అనమాట, వాళ్ళకు బేజారు అనిపించకుండా మాకు బేజారు అనిపించకుండా పార్కులో కూర్చొని వాళ్ళని ఆడిపించుకున్నట్టు మేము చూసినట్టు. ఇంకా జనాలు చూడండి అసలు ఎవరు కనపరాలే, అంత ముబ్బుకి స్క్రీన్ మాత్రం చాలా బాగా కనపడుతుంది. అదే కొంచెము పొద్దుగలగా పోతే అది సరిగా కనపరాదు, మొబ్బు అయినాకపోతే బాగా కనపడుతుంది అని మేము కొంచెం లేట్గా పోయినాము. 7 గంటలకి బాగా కనపడతా ఉన్నింది. ఇంకా పిల్లలు ఆడొచ్చే పాటలకి డ్యాన్సులు వేసి ఆడుకుంటా ఉన్నారు చూడండి. ముందు పక్క అంతా మోహి ఏమో నా ఒళ్ళోనే కూర్చొని ఉన్నాడు. 8 దాకా కూర్చున్నాము. ఒకటే ఈత గాలి తోలుతుంది, ఒక పక్క చలి పెడుతుంది, ఒక పక్క గాలి చలి గాలి తోలుతుంది. వీళ్ళకి జలుబులు ఏడ చేస్తాయో జ్వరాలు ఏడొచ్చాయో ఈ గాలికి అని మేము వచ్చేసినాము. అప్పటికే ఎంతమంది జనాలు, అసలు చాలా మంది ఉనిండ్రు. అంత మొబ్బుకు చలికి అన్నే కానీ ఒక ఈగ కానీ దోమ కానీ గీయి అన్నట్టు సౌండే రాలే, అసలు కనపరాలే. అసలు ఎంత మెయింటెనెన్స్ వీళ్ళది, చాలా బాగునింది. అసలు అన్నే కానీ ఎప్పుడు ఏ సీజన్లో దోమలే ఉండవు. అసలు ఇంత పెద్ద పార్కులో దోమలు లేకుండా మెయింటైన్ చేస్తానంటే, ఇన్ని చెట్లు ఉండగా కూడా దోమలు అనేటే లేవు, అంత బాగునింది. ఆ పక్క నుంచి చూపించినాను కదా ఫుట్బాల్ కోర్టు, ఇంకా ఈ పక్క నుంచి ఇది మధ్యలో సెంటర్లో ఉంటుంది, ఎట్టపోయినా కనపడతా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికైతే ఒకటే పోటీ, ఒకరేమో సైకిల్ ఒకరేమో స్కేటింగ్, నువ్వు ముందు అని స్పీడ్గా పోతా ఉన్నారు. ఇంకా మేము వెనక పిల్లల్ని తీసుకుంటా చూసుకుంటా పోతా ఉండము. ఇదే పార్క్ ఎంట్రన్స్. ఓ పక్క నుంచి కుడి పక్క నుంచి పోతే ప్లే ఏరియాకి పోతాము, ఎడం పక్క నుంచి పోతే ఇంకొక పక్కకు పోతాం మనం సినిమా చూసిన పక్కకి. ఇంకా ఈడైతే ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు అన్ని రకాలు ఉంటాయి ఆ పక్క అంతా. ఇది స్టార్టింగ్లో వాటర్ ఫౌంటైన్. ఈ పిల్లలు ఈ వాటర్లో కూడా కొద్దిసేపు ఆడాలంటారు, కానీ ఇంకా చలికి చెయ్యి పెట్టనిలేదు. ఇది డ్రింకింగ్ వాటర్, ఫ్రిడ్జ్ మాదిరి ఉంటుంది, చల్ల నీళ్ళు చాలా చల్లగా వస్తాయి, ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. దుబాయ్లో నీళ్లు దొరకవు, తాగడానికి ఉండవు, పెట్రోల్ రేట్ తక్కువ, నీళ్ళు రేట్ ఎక్కువ అనుకుంటారు. అదేమో నిజమే, కానీ పబ్లిక్ ప్లేస్లో మాత్రం ఈ విధంగా ఫ్రిడ్జ్లు పెట్టి నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.